రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్కేపురంలో ఆత్రేయ ఉన్నతి కార్యక్రమం జరిగింది. ఇక ఆత్రేయ జేసీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు అంకుర్ జున్వాలా, తెలంగాణ రాష్ట్ర జేసీఐ అధ్యక్షులు చతుర్వేది పాల్గొన్నారు. మహిళలకు 2.5 లక్షల రూపాయలతో కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు అందజేశారు. మహిళల్ని ఆర్థికంగా ఆదుకోవడమే ఆత్రేయ ఉన్నతి సంస్థ లక్ష్యమన్నారు. జేసీఐలో 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు గల యువ వ్యాపారుల భాగస్వామ్యంతో పేదలకు, అనాథ శరణాలయాలకు తోడ్పాటు అందించడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన చేయడం జరుగుతుందని వెల్లడించారు. జేసీఐ హైదరాబాద్ ప్రెసిడెంట్ జేసీ అక్షయ్ సాధుని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆత్రేయ ఉన్నతి అని ప్రోగ్రామ్ మేము చేశాము. దీని ద్వారా 19 మంది మహిళలకు సూయింగ్ మిషన్స్ అంటే కుట్టు మిషన్లు ఇస్తున్నాము. ఒక 6 తోపుడు బండ్లు ఇస్తున్నాము. అందరికీ కూడా వాళ్ళకి ఉపాధి కల్పనే మా లక్ష్యము. అందరూ కూడా నిరుపేదలు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఏమీ లేదు. వాళ్ళనందరినీ కూడా మేము బెనిఫిషరీస్ లాగా చూసి స్క్రీన్ చేసిన తర్వాత, వాళ్ళకి అవసరం ఉందని తెలుసుకున్న తర్వాత మా ఆత్రేయ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి 2.5 లక్షల రూపాయలు, అక్షరాల 2.5 లక్షల రూపాయలు అందరూ కూడా ముందుకు వచ్చి డొనేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మేము జెడ్పీహెచ్ఎస్ స్కూల్, కొత్తపేట స్కూల్కి ఒక 1 lakh రూపీస్ దాకా లాస్ట్ ఇయర్ డొనేట్ చేశాము. మా జేసీఐ ఆత్రేయ ద్వారా మేము బిజినెస్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చేస్తాము. దాని తర్వాత లీడర్షిప్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ చేస్తాము. అండ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక 100 మంది ముందు ఎలా మాట్లాడాలని మేము చేస్తాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జేసీఐ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ అంకుర్ జున్వాలా గారు వచ్చారు. వారు వచ్చినందుకు మాకు చాలా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. अंदारी की नमस्कारम। मैं जेसी अंकुर झुंझुनवाला, जेसीआई इंडिया का राष्ट्रीय अध्यक्ष, द नेशनल प्रेसिडेंट। आज यहाँ पर हैदराबाद में जेसीआई हैदराबाद अत्रेया के प्रोजेक्ट में आया हूँ, जहाँ पर 19 महिलाओं को स्विंग मशीन डोनेट करके उनको एम्पावर करने का एक प्रयास किया गया है। 6 महिलाओं को जो फूड कार्ड्स होते हैं, रेडी जो होती है, वो डोनेट कर उनको भी एम्पावर करने का प्रयास किया गया है। हमारी उम्मीद यह है कि हम लोगों को इतना सक्षम बना दें, इतना केपेबल बना दें कि उनको नौकरियां ढूंढने की ज़रूरत ना पड़े। वो खुद का पैसा खुद कमा सके, खुद का रोज़गार खुद बना सके और अपना घर खुद अपने बलबूते पे चला सके। हमारी ये भी उम्मीद है कि जहाँ हम ये प्रोजेक्ट कर रहे हैं हरिपुरी कॉलोनी में, यहाँ के लोग इस प्रोजेक्ट को सक्सेसफुल बनाकर, इस प्रोजेक्ट के द्वारा अपना रोज़गार चलाकर, अपने घर को चलाकर और लोगों को इंस्पायर करे कि वो और लोगों को हिम्मत दे कि वो भी खुद का काम खुद कर सके। ఉమెన్ ఎంపవర్మెంట్, హంగర్ని తీసేయాలి అనే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఈ రోజు మేము టేకప్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది జేసీ హైదరాబాద్ ఆత్రేయ ద్వారా. సో యంగ్స్టర్స్ అక్రాస్ ది గ్లోబ్, మా మొత్తం త్రూ అవుట్ ప్రపంచంలో ఉన్న యంగ్స్టర్స్ అందరూ కలిసి మేము జేసీఐలో చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో బాగా ఒక యాక్టివిటీ, ఇలాంటి యాక్టివిటీ చేసాం. ఎవరికైనా మనము ఒక అన్నదానం చేయొచ్చు, లేకపోతే బట్టల దానం చేయొచ్చు, ఇంకేదైనా దానం చేయొచ్చు. కానీ ఒక ఆత్మగౌరవంతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి మనం వాళ్ళకంటూ ఒక ఉపాధిని కల్పించాలనే ఒక గొప్ప ఉద్దేశంని జేసీఐ టేకప్ చేసేయడం జరిగింది. ఆ భాగంలోనే వాళ్ళకి కుట్టు మెషిన్లు ట్రైనింగ్ ఇవ్వటము, కుట్టు మెషిన్లు వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళని ఒక బెనిఫిషియరీస్గా మనము గుర్తించడము, వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇది కంటిన్యూ చేస్తున్నారా లేదా అనే ఒక మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. ఇది దీంతోనే కాదు, వ్యక్తిత్వ వికాసము, ఎన్నో ప్రాజెక్ట్స్, మళ్ళీ ట్రైనింగ్స్, యూత్ ఎంపవర్మెంట్స్, చాలా ప్రోగ్రామ్స్ కూడా జేసీఐ సంస్థ ద్వారా చేస్తున్నాము. మీరు ఇంకా జేసీఐ గురించి తెలుసుకోవాలంటే www.jcindia.in ని కూడా మీరు విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్, హంగర్